ఫ్రెండ్స్, ఏదైతే టాక్సిక్ మూవీ సంబంధించిన అప్డేట్స్ వచ్చాయి కదా, అందులో మనకి ఏదైతే రేపు యష్ రాకింగ్ స్టార్ యష్ బర్త్డే సందర్భంగా రేపు వీడియో గ్లిమ్స్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇది చాలా యాంటిసిపేటెడ్ మూవీ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ టాక్సిక్ వరల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉందో విచ్ ఈజ్ విత్ ఇంటెన్స్ వరల్డ్ బిల్డింగ్తో మేక్ చేసి మరి ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే ఇంగ్లీష్ హాలీవుడ్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఈ సినిమా టేకింగ్ స్టైల్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ కూడా మీకు చూసినట్లయితే హాలీవుడ్ స్టైల్లోనే హాలీవుడ్ మేకింగ్ స్టైల్లోనే ఫిలిం మేకింగ్ స్టైల్లోనే ఉంటుంది టాక్సిక్ సినిమా అయితే. సో ఎందుకు ఈ టాక్సిక్ చాలా యాంటిసిపేటెడ్ మూవీ, ఇంత బజ్ ఎందుకు ఉంది, ఇంత హైప్ ఎందుకు ఉందని మీరు అడిగినట్లయితే నన్ను ఇందులో మేజర్గా చెప్పాలంటే మీరు ఈ వీడియో గ్లిమ్స్ రిలీజ్ చేయకముందు కొన్ని పోస్టర్స్ అయితే మనకు రివీల్ చేశారు. అబౌట్ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ని అయితే 5 అయితే రివీల్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్గా మనం చూసుకున్నట్లయితే కియారా గారు కానీ, రెండోది వచ్చేసరికి రుక్మిణి వసంత్ గారు కానీ, మూడోది వచ్చేసరికి నయనతార గారు కానీ, మిగతా ఇద్దరు వాళ్ళు కూడా మొత్తం స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ అయితే 5 అయితే వరుస పెట్టి పోస్టర్స్ని అయితే రిలీజ్ చేశారు. బట్ ఈ సినిమాలో హీరోయిన్స్ని రివీల్ చేస్తున్నారు కానీ అసలు హీరో యొక్క ఏదైతే మెయిన్ ఇంటెన్స్ ఆ క్యారెక్టరైజేషన్ అనేది సరిగ్గా రివీల్ చేయట్లేదు. అదేవిధంగా మిగతా క్యారెక్టర్స్ ఏమైనా ఉంటే క్రూషియల్ క్యారెక్టర్స్ అవి ఎందుకు మనకి ఇంకా రిలీజ్ చేయలేదు. ఈ సినిమాకి సంబంధించిన చాలా డిస్కషన్స్ అయితే, చాలా డిబేట్స్ అయితే ట్విట్టర్లో కానీ ఇన్స్టాలో కానీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. బట్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ స్టోరీ తెలియాలి అంటే, కంప్లీట్గా ఒక క్లారిఫికేషన్ రావాలంటే రేపు ఖచ్చితంగా ఏదైతే రిలీజ్ చేస్తున్నారో వీడియో గ్లిమ్స్ అందులో ప్రతిదీ కూడా తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ప్రీవియస్గా ఆయన బర్త్డేకి టాక్సిక్ బర్త్డే గిఫ్ట్ కింద మనకి రిలీజ్ చేసినా కానీ అంతగా మనకి ఏమీ పెద్ద కంటెంట్ అయితే తెలియలేదు. బట్ ఈసారి అయితే మటుకి చాలా ఎక్కువగానే తెలిసే అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆ సినిమాలో ఉన్న స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో చాలా ఎక్కువగానే ఇంటెన్స్ క్యారెక్టరైజేషన్ అయితే ప్లే చేస్తున్నారు. ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే, స్క్రీన్ టైం అయితే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు టాక్సిక్లో యష్ గారు కూడా వన్ ఆఫ్ ది రైటర్ కాబట్టి, గీతూ మోహన్ దాస్ గారు కూడా ఆయన కూడా రాస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి రైటింగ్ కానీ సినిమా మేకింగ్ కానీ చేస్తున్నారు కాబట్టి సో డెఫినెట్లీ హాలీవుడ్ స్టాండర్డ్స్ టచ్ అయ్యే విధంగా అన్ని విధాలుగా కూడా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఏదో సంథింగ్ క్యూరియాసిటీ, సంథింగ్ హైప్, సంథింగ్ బజ్ అయితే ఉంది. సో అందులో డౌట్ అయితే లేదు. బట్ ఏ విధంగా మూవీ అనేది ఉండబోతుంది, హాలీవుడ్ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా తీస్తున్నారు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా అదే విధంగా కనపడుతున్నాయి. ప్రీవియస్ గ్లిమ్స్లో కూడా మీరు చూసినట్లయితే విచ్ ఈస్ ఫెంటాస్టిక్ గ్లిమ్స్ అయితే మీరు చూసుకున్నట్లయితే అసలు చాలా రిచ్గా కనబడుతుంది. చాలా ఎక్స్పీరియన్స్ మీరు ఆ సినిమా చూసినట్లయితే బిగ్గెస్ట్ స్క్రీన్స్లో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మటుకి మీరు నెవర్ బిఫోర్ సీన్గానే ఆ సినిమా అయితే ఉండిపోతుంది టాక్సిక్. సో అది త్వరలోనే మనకి March 19th రిలీజ్ అవబోతుంది. ఈ రిలీజ్ డేట్ సందర్భంగా కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ అయితే ఉన్నాయి. ఆ టైంకి మనకి దురంధర్ పార్ట్ 2 కానీ డెకైట్ కానీ రిలీజ్ అవుతున్నాయి. సో అలాంటి పీక్లో, అలాంటి క్రూషియల్ టైమింగ్స్లో అసలు మూవీ కలెక్షన్స్ అసలు మామూలుగా క్లాష్ అవ్వదు, మామూలుగా స్మాష్ అవ్వదు. సో అలాంటి క్రూషియల్ టైంలో టాక్సిక్స్ని డెలివరీ చేయడం అనేది ఎంతవరకు మార్కెట్ స్ట్రాటజీ పరంగా, ఆ సినిమా రిలీజ్ డేట్ స్ట్రాటజీ పరంగా ఎంతవరకు వాళ్ళకి యూటిలైజ్ అవుతుంది, ఎంతవరకు వాళ్ళకి ఆ కలెక్షన్స్ కానీ, ఆ హైప్ కానీ, ఆ బజ్ కానీ, ఆ ఫుట్ఫాల్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తాయో మనకైతే కరెక్ట్గా తెలియదు. బట్ వాళ్ళు ఈ టీజర్ ఏదైతే గ్లిమ్స్ సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు కూడా రిలీజ్ డేటు వాళ్ళు ఏదైతే 19th March 2026 రిలీజ్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. సో అదేవిధంగా ఈ గ్లిమ్స్ రిలీజ్ డేట్ వచ్చేసరికి రేపే జరుగుతుంది 10:10 సమయానికి మార్నింగ్. సో చూడాలి ఈ సినిమా టాక్సిక్ మూవీ ఏ విధంగా ఉండబోతుంది, ప్రతి ఒక్కళ్ళ ఆడియన్స్ని మెస్మరైజ్ చేయగల ఆ హాలీవుడ్ స్టాండర్డ్స్ తగ్గట్టుగా సినిమా చేశారు కాబట్టి సో అందరికీ నచ్చుతుందో లేదో కూడా చూడాలి. ఇంక్లూడింగ్ మనం మిగతా ఫ్యాక్టర్స్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ ఏవైతే KGF 1, KGF 2 చేశారో అదేవిధంగా ఈ టైంలోనే రామాయణ పార్ట్ 1, పార్ట్ 2లో కూడా ఆయన రావణ గెటప్లో చేస్తున్నారు కాబట్టి, రావణ రోల్ చేస్తున్నారు కాబట్టి సో ఆయన బేసికల్గా చెప్పాలంటే మీకు
ఆయన ఏదైతే ఇమేజ్ ఉందో అది పీక్ లెవెల్లో ఎలివేట్ అవుతుంది. కేజీఎఫ్ నుంచి చాలా మటుకి ఎలివేట్ అయింది. సో ఈ సినిమా అనేది ఆయన వన్ ఆఫ్ ది కో రైటర్ కాబట్టి, వన్ ఆఫ్ ది రైటర్ కాబట్టి, సో ఏ విధంగా ఈ సినిమాని తీశారు, ఇంత టైం కూడా చాలా ఎక్కువ టైమే తీసుకున్నారు, ఇంత టైం కూడా పట్టింది. సినిమా రైటింగ్ కానీ, డైరెక్షన్ కానీ, ఫిలిం మేకింగ్ కానీ, మీరు ప్రతి షాట్ కూడా మీరు ప్రీవియస్గా ఏదైతే రిలీజ్ చేసినప్పుడు చూసుకున్నట్లయితే చాలా రిచ్గా అయితే ఉంది, చాలా లగ్జరీగా తీసినట్టుగానే ఉంది, చాలా ఎక్కువ ఖర్చు పెట్టినట్టుగానే కనబడుతుంది. రేపు వచ్చే టీజర్లో కూడా, రేపు వచ్చే గ్లిమ్స్లో కూడా అదే లెవెల్లో కనబడుతుంది. బట్ ఇక్కడ మనకి రిచ్ ఎక్స్పీరియన్సే కాకుండా మనకి కంటెంట్ వైజ్గా కూడా ఎంత రిచ్గా ఉందని కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో చూద్దాం. రేపు ప్రతి ఒక్కళ్ళు కూడా టాక్సిక్ 10 సమయానికి అయితే రిలీజ్ అవుతుంది గ్లిమ్స్ అయితే. సో చూడటానికి అయితే ప్రయత్నించండి. సో మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అయితే ఆల్ ది బెస్ట్ విషెస్ అయితే ఆయనకి యష్ గారికి ఇద్దాం. అంత మించి ఇంక చెప్పేది ఏం లేదు. సో మార్చి 19th రిలీజ్ డేట్ అనేది చాలా ఒక అదేంటిది ఏదో ఒక గుదిబండంలో పడినట్టుగానే ఉంటుంది ఆ రిలీజ్ డేట్ అనేది. ఆ నెక్స్ట్ వీకే మళ్ళీ మనకి పెద్ద సినిమా కూడా ఉంది, ప్యారడైజ్ సినిమా కూడా ఉంది. సో చూడాలి ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా టాక్సిక్ సినిమా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే, మూవీ అప్డేట్ అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.